హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ స్టోరీస్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ వచ్చేసి ఒక అడవి నక్క తన ఆకలి తీర్చుకోవడానికి ఒక పంది మీద రాజులా హుకుములు జారీ చేస్తే ఏం జరుగుతుంది? నిజంగా నక్క పందిని మహారాజు చేసిందా లేక మాయలో ముంచిందా? చూద్దాం పదండి. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేస్తూ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఒక రోజు ఒక చెట్టు కింద పడుకొని ఏదో ఆలోచిస్తుండగా దాని పక్కనుంచి ఒక పంది పరుగెత్తింది. దానిని చూసిన నక్కకి నోరూరింది. ఆ పంది మెదడును తినాలనుకుంది. అందుకోసం ఒక పథకం వేస్తుంది. అడవిలో నడుచుకుంటూ ఒక సింహం దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది. మహారాజా, నేను మీకు ఒక మంచి విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏమంటారు? అవునా, ఏమిటి ఆ విందు? ఒక పందిని విందుగా ఇవ్వాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? అవునా, అయితే త్వరగా వెళ్లి తీసుకురా, చాలా రుచిగా ఉంటుంది. సరే మహారాజా, నేను వెళ్లి పందిని తీసుకువస్తా. అలా సింహానికి చెప్పి అడవిలో దాని వెతకటం మొదలు పెడుతుంది. చాలాసేపు అడవిలో అటు ఇటు తిరిగిన తర్వాత పంది ఒక చెట్టు కింద పడుకొని కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అంది. పంది బావ, నన్ను సింహం మహారాజు పంపారు. నిన్ను ఎక్కడ ఉన్న తీసుకొని రమ్మని చెప్పాడు. మహారాజు గారా, నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను ఏం చేయలేదు కదా. ఏమీ లేదు పంది బావ, మహారాజు గారు ముసలివారు అవ్వుతున్నారు. కాబట్టి అడవిలో ఎవరైనా మంచివారు ఉంటే ఆయన అడవికి మహారాజుని చేద్దాం అని నాకు చెప్పారు. కాని నాకు తెలిసి ఈ అడవిలో నీ అంత మంచివాడు ఎవరు కనిపించలేదు. నిన్ను తీసుకొని వెళ్దాం అని వచ్చాను. త్వరగా పద, మహారాజు గారు ఎదురు చూస్తున్నారు. ఆ మాటలు నమ్మి పంది ఎంతో మురిసిపోయి నక్క వెంట బయలుదేరుతుంది. దారిలో వెళ్ళుతుండగా నక్క పందికి ఒక్క మాట చెప్పుతుంది. ఏమిటి అంటే, పంది బావ, నువ్వు మహారాజు దగ్గరకు వెళ్ళగానే నువ్వు వంగి నమస్కారం చేయాలి. అప్పుడు మహారాజు కూడా చాలా సంతోషిస్తాడు అని చెప్పుతుంది. సింహం దగ్గరకు వెళ్ళగానే నక్క, చూడండి మహారాజా, మన అడవికి కొత్త మహారాజుగా ఎంపిక చేసిన పంది బావ వచ్చారు అంటూ చంపామని సైగ చేస్తున్నది. పంది వంగి నమస్కారం చేయబోతుండగా సింహం తన మీద దూకడం చూసిన పంది వెంటనే అక్కడి నుండి భయంతో తుర్రున పారిపోతుంది. పంది పారిపోవడం చూసిన సింహం నక్కతో ఇలా అంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ రోజు పంది మాంసం కావాలి, లేదంటే నిన్ను నేను తినేస్తాను. మీరు ఏమీ కంగారు పడకండి మహారాజా, నేను మళ్ళీ దానిని తిరిగి తీసుకువస్తాను. కానీ ఈసారి అది బాగా అధమరచినప్పుడు దానిని చంపేయండి. అరే, ఇది ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమిటో, దీనిని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే ఈ సింహం నన్ను చంపేలా ఉంది. అలా అనుకుంటూ చాలాసేపు అడవిలో తిరుగుతుండగా దానికి పంది ఒక చెట్టు కింద కూర్చొని కనిపిస్తుంది. నక్క మళ్ళీ దాని దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది. అరే పంది బావ, ఇక్కడ ఉన్నావా? నీకోసం అడవి మొత్తం తిరుగుతున్నాను. అయినా నువ్వు ఎందుకు పంది బావ పరిగెత్తావు? అమ్మో, నన్ను సింహం మహారాజా చంపపోయాడు, అందుకని నేను పారిపోయి వచ్చాను. ఓస్ అదా, నిన్ను మహారాజు చంపబోలేదు. ఆయన నిన్ను ఆశీర్వదం అనుకోబోయి కాలు జారి నీ మీద పడిపోతుండగా నువ్వు చూసి చంపుతున్నాడు ఏమో అనుకొని పారిపోయావు. కాని మహారాజు, నువ్వు అలా చేసినందుకు చాలా బాధపడుతున్నారు. నువ్వు త్వరగా వచ్చి క్షమించమని అడుగు, నిన్ను వెంటనే మహారాజు నీ చేస్తాడు. ఆ మాటలు నమ్మి పంది మళ్ళీ నక్క వెంట వెళ్ళుతుంది. సింహం దగ్గరకు వెళ్లిన తరువాత పంది ఈసారి వెంటనే కిందకు వంగి నమస్కారం చేయబోతుండగా సింహం వెంటనే పంది మీదకు దూకి చంపి దాని తినబోతుండగా నక్క ఆపి ఇలా అంటుంది. ఆగండి మహారాజా, ఈ పందిని ఇలా తినకూడదు. మీరు వెళ్లి పక్కన ఉన్న నదిలో స్నానం చేసిరండి, అప్పుడు తిందురుగని. అలా సింహానికి చెప్పి సింహం వెళ్లిన తరువాత నక్క తను మొదట అనుకున్నట్టుగా పంది మెదడును తినేసి పక్కన నిలబడుతుంది. స్నానం చేసి వచ్చిన సింహం పంది తలను చూసి
అరే నక్క బావా, పంది మెదడు లేదే, ఎవరు తిన్నారు? అయ్యో మహారాజా, దానికి మెదడే ఉంటే నాతో రెండుసార్లు ఎందుకు వస్తుంది? చెప్పు, దానికి మెదడు లేదు కాబట్టే నా వెంట వచ్చింది. సరే కాని మీరు కానివ్వండి, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి నక్క మెల్లగా జారుకుంటోంది. సింహం కూడా నిజమే అనుకొని తినటం మొదలు పెడుతుంది. చూసారా ఫ్రెండ్స్, నక్క తెలివి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మన డ్రీమ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.